హలో యువర్స్, నేను విశ్రమేల్ లంకేష్ మాట్లాడుతున్నాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన 7,000 మందికి నా తరపున, అలాగే మన ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. అలాగే మనకి రేపటి వాతావరణ పరిస్థితితో పాటు మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి, అలాగే మనకి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడి ఉంది. ఆ అల్పపీడనం వచ్చేసి మనకి ఏ దిశ గుండా ప్రయాణిస్తుంది అనే దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. అలాగే మనం చెప్పిన విధంగానే మనకి మార్నింగ్ సమయంలో మనకి పొగమంచు అనేది నమోదవుతుంది. అలాగే మధ్యాహ్నం సమయంలో ఎండలు తీవ్రత, అలాగే మనకి సాయంకాలం రాత్రి తెల్లవారుజామున సమయంలో మనకి వర్షాలు నమోదు వస్తే కనిపిస్తుంది. సో ముందుగా మనం బంగాళాఖాతంలో అల్పపీడనం గురించి ఒకసారి వివరంగా మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనకి థాయిలాండ్ సమీపం నుంచి మనకి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడి ఉంది. ఇది వాయుగుండంగా మారి ఇది పశ్చిమ బెంగాల్ లేదా బంగ్లాదేశ్ వైపుగా కొనసాగే వస్తే కనిపిస్తుంది. 100% నమ్మకం ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే అవకాశం అయితే లేదు. ఎటువంటి ప్రజలు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఇది ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం వచ్చేసి మనకి పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ వైపుగా కొనసాగుతుంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి వర్షాలు తక్కువగా నమోదు వస్తే కనిపిస్తుంది. ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో మనకి వర్షాలు నమోదు వస్తే కనిపిస్తుంది కాబట్టి మనకి అల్పపీడనాలు కానీ వాయుగుండాలు కానీ తుఫాన్ ప్రభావంతో మనకి వర్షాలు అనేవి నమోదవు. సో మనకి ఈ అల్పపీడనం వచ్చేసి మనకి పశ్చిమ బెంగాల్ అలాగే బంగ్లాదేశ్ వైపుగా కొనసాగి వస్తే 100% నమోదవుతుంది. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మనం వివరంగా కూడా మనం చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే కనుక మనం ముందుగానే మనం వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది కాబట్టి ఇది మనకైతే వచ్చే అవకాశం లేదు. సో మనకి వివరంగా మనం రానున్న రోజుల్లో కూడా మనకి వాతావరణ పరిస్థితులు ఏ రోజు వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా మాట్లాడుకుందాం. అలాగే మనకి రేపటి వాతావరణం ఒకసారి పరిశీలిస్తే రేపు మార్నింగ్ సమయంలో మనకి పొగమంచు అనేది మనకి నమోదు వస్తే కనిపిస్తుంది. మధ్యాంధ్ర జిల్లాలో ఉంటుంది, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉంటుంది, అలాగే రాయలసీమ తెలంగాణ రాష్ట్రాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే పొగమంచు నమోదు వస్తే కనిపిస్తుంది. మనం నిన్నటి వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఈరోజు మార్నింగ్ సమయంలో దట్టమైన పొగమంచు నమోదవుతుంది. అలాగే మనకి రేపు కూడా మనకి పొగమంచు నమోదవుతుంది. రానున్న రోజుల్లో కూడా ఇంకా పెరిగి అంటే మనకి నవంబర్ 2వ వారానికి వచ్చేసరికి దట్టమైన పొగమంచు అలాగే చలి తీవ్రత కూడా పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో కూడా మనకి చలి తీవ్రత ఉంటుంది, దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అంటే మనకి ప్రస్తుత వాతావరణంలో ఈ పొగమంచు చాలా తక్కువగా ఉంటుంది. అంటే పొగమంచు ఉంటుంది కానీ తక్కువగా నమోదవుతుంది. రానున్న రోజుల్లో విపరీతమైన పొగమంచు కమ్మేసే అవకాశం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. అంటే మార్నింగ్ సమయంలో పొగమంచు ఉంటుంది, మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత అనేది ఉంటుంది, సాయంకాలం రాత్రి తెల్లవారుజామున సమయంలో మనకి ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు నమోదు అవకాశం మనకి నవంబర్ 1వ వారంలో కనిపిస్తుంది. సో మనకి తప్పకుండా మనకి రేపు సాయంకాలం సమయం నుంచి వర్షాలు ప్రారంభమవుతాయి. అలాగే మనకి 4, 5వ తేదీలో ముఖ్యంగా మనకి వర్షాలు ఎక్కువ చోట్ల నమోదు వస్తే కనిపిస్తుంది. ఆ వర్షాలు కూడా మనకి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదు వస్తే కనిపిస్తుంది. సో మనకి 2, 3వ తేదీలో మనకి కొన్ని చోట్లకు వర్షాలకు పరిమితమైన 4, 5వ తేదీల్లో ఎక్కువ చోట్ల మనకి వర్షాలకు పరిమితం అయ్యే అవస్థ కనిపిస్తుంది. అవి కూడా మధ్యాహ్నం సాయంకాలం రాత్రి తెల్లవారుజామున సమయంలో నమోదు అవస్థ కనిపిస్తుంది. ఎప్పుడు వర్షాలు నమోదవుతాయి అనే దాని గురించి కూడా మనం ట్రాక్ చేసి యూట్యూబ్ కమ్యూనిటీలో వాట్సాప్ గ్రూపుల్లో మనం షేర్ చేయడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా మనకి 4, 5వ తేదీలో ఎక్కువగా వర్షాలు నమోదు అవస్థ కనిపిస్తుంది కాబట్టి తప్పకుండా మనం అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి సాయంకాలం సమయంలో వర్షాలు నమోదైన తెల్లవారుజామున సమయంలో మనకి యథావిధిగా మనకి పొగమంచు అనేది ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో మనకి ఎండల తీవ్రత అనేది ఉంటుంది. ఒకసారిగా మధ్యాహ్నం నుంచి వాతావరణం మారి అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే ఒకసారి కనిపిస్తుంది. సో కాబట్టి మనకి వర్షాలు తప్పకుండా నమోదవుతాయి. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.